వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చెక్ డ్యాం నిర్మాణం కోసం 3,46,60,000 రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీజేపీ పార్టీ కార్యాలయం పైన చేసిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం. ధరణి దరఖాస్తులు పెండింగ్లో లేకుండా డ్రైవ్ మోడ్లో పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చైనా మాంజా గాలిపటాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎఫ్ఎస్ఓ మల్లారెడ్డి. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్న సత్య న్యూస్ ఛానల్ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందన్న సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి. పాడి పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతానన్న గుత్తా అమిత్ రెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. క్రీడలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్ పిఎన్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు. రామోజీ ఫిలిం సిటీకి స్టడీ టూర్ కు వెళ్లిన దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్ల, అటవీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలుగా తీర్చిదిద్దేందుకు వారికి ఆర్థిక సాధికారతను కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు సుమారు 1000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గత నవంబర్లో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖలు MOU సైతం చేసుకున్నాయని వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్కో మెగావాట్కు 4 ఎకరాల చొప్పున ప్రతి జిల్లాలో కనీసం 100 నుండి 150 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఇదివరకే ఆదేశించిందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాల వారీగా గుర్తించిన భూముల వివరాలు, తీసుకున్న చర్యలపై ఉప ముఖ్యమంత్రి కోరిన సందర్భంలో నల్గొండ జిల్లా వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా 11 సైట్లలో 270 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఇదివరకే రెవెన్యూ, ఫారెస్ట్ ఇతర అధికారుల ఉమ్మడి తనిఖీ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు.
మరోసారి ఆదివారంలోగా తనిఖీ నిర్వహించి ఆ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదికను సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సర్ఫ్ సీఈఓ దివ్య, సీఎం కార్యదర్శి ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్ హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్సీ వెంకటేశ్వర్లు, రెడ్కో జిల్లా మేనేజర్ ఎం పాండురంగారావు తదితరులు హాజరయ్యారు. ఈసీసీఎఫ్ గారికి, జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఫారెస్ట్ అధికారులందరికీ, జిల్లాలకు సంబంధించిన పీడీడీఆర్టీఎస్కి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రధానంగా ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ మొత్తం కూడా కలిసి ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ విధానపరమైన నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిగా చూడాలని, వాళ్ళందరినీ కూడా ఆర్థిక సాధికారతతో ఉన్నత స్థానాల్లో ఎదగటం కోసం కావాల్సినటువంటి అన్ని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంత ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూమిని కూడా ఐడెంటిఫై చేసి సపోర్ట్ సిస్టంతో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ సిస్టాన్ని కూడా లో 270 ఏకర్స్ ల్యాండ్ వెతుకున్నాం సార్. దీంట్లో ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్ ఫీజిబిలిటీ కూడా మొదలు చేశాం సార్. ఈ వారం సండే వరకు అంత ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తమ ఆఫీస్కి తెలియజేస్తాం సార్. సార్ 270 సార్ ఆల్రెడీ ఎక్కువనే చేసాం సార్, కానీ ఫీజిబిలిటీ ఒకటి మాత్రం చెక్ చేయాలని ఉంది, అది కూడా చేపిస్తాం సార్. ఒక ఎంఓయూ కూడా 19th నవంబర్ 2024 నాడు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 1000 మెగావాట్ పవర్ ని సోలార్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ శక్తిని రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి స్మారక క్రీడలలో భాగంగా జనవరి 6న ప్రారంభమై బుధవారం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ పాల్గొని వివిధ ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనపక్క గ్రామంలో వాగులో చెక్ డ్యాం నిర్మాణం కోసం 3,46,60,000 రూపాయల నిధులతో, ఆలేరులో 50 లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనం, గుండ్లగూడెం, టంగుటూరు, షారాజీపేట గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,45,60,000 నిధులతో చెక్ డ్యాం నిర్మాణం చేయడం జరుగుతుందని, దీని వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, గంధమల్ల నుండి మరోసారి రైతుల కోసం నీటిని విడుదల చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు, లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు జరుగు సంబంధించి మధ్యలో చెక్ డ్యామ్ 4 కోట్లతోటి మంజూరు చేయడం జరిగింది. ఆలయ నియోజకంలో సుమారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 9 చెక్ డ్యామ్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికీ 6 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 3 కూడా ఉన్నాయి. ఇది కొంత మొన్న వర్షాలు రావడం వల్ల నీళ్లు వదలడం వల్ల గోదావరి నీళ్లు ఈ వాగులో ప్రవహించడం వల్ల కొద్దిగా లేట్ అయిందిగా, దానికోసమే ఇలా వర్క్ కూడా తొందరనే స్టార్ట్ చేయమని చెప్పి ఒక 2 నెలలు 3 నెలలనే ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీళ్లు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో చెక్ డ్యామ్ నిర్మించడం జరుగుతుంది. అదే కాకుండా బైరామ్ నగర్ కొలంపేక మధ్య ఉన్నటువంటి వాగు మీద కూడా తప్పకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో బ్రిడ్జ్ కూడా మంజూరు చేస్తానని చెప్పి మాటిస్తూ మళ్ళొక 15 రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపి గంధమల్ల నుంచి అక్కడ తుంగతుర్తి దాకా మోత్కూరు దాకా పోయే విధంగా ఇప్పుడు వేస్తే అందరు రైతులు నాటు పెట్టుకుంటున్నారు. మళ్ళీ భూగర్భ జలాలు పైకి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ సహకారంతో గోదావరి నీళ్లు మళ్ళీ 15 రోజులు ఆలేరు వాగును పారించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ సాయంత్రం వరకు ఆ నీళ్లు కూడా మనకు అందుతాయని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ముందుగా రైతన్నలను కాపాడుకోవాలి. రైతులకు కరెంటు నీళ్లు ఫ్రీగా దొరికితే గ్రామాలలో పండుగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ దశగా మన ఆలేరు ప్రజలు ముందుకు పోతున్నాం. ఇప్పటికే 120 చెరువులు నింపిన, ఇప్పుడే అక్కడ టంగుటూరు కానీ షారాజ్పేట ఆ చెరువులు నింపడానికి కూడా కాలువలు ప్రారంభించడం, అవి కూడా త్వరలోనే వచ్చాయి. అక్కడ షారాజ్పేట, గొల్లకొండ, అదేవిధంగా టంగుటూరు ఆ గ్రామాలలో కూడా చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని మంచి పంటలు పండించి మన ప్రభుత్వం సన్నోట్లకు 500 బోనస్ ఇస్తుంది. కాబట్టి అందరూ రైతులు సన్నోట్లు వేసుకుంటే బోనస్తో పాటు మీకు పెట్టుబడి కూడా సాయం కూడా 12,000 రూపాయలు మన సంవత్సరానికి ఇస్తున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి కూడా మా రైతన్నలకు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి తీపి కబురు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతికే మా రైతన్నలకు రైతు భరోసా వస్తుంది. ఎవరు కూడా దిగాలు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అడపదడప వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ మిస్ప్యాచ్ అయితే రైతు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా తప్పకుండా మన ప్రభుత్వం అండగా ఉండి అందరికీ రుణమాఫీ చేస్తామని తెలియజేస్తూ రైతు భరోసాతో పాటు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను కూడా అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మా రైతన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. రైతులను అగ్రగామిగా నిలబెట్టడం ఈ ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ప్రజాపాలన ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి ఫలాలు అందే విధంగా చూస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. థ్యాంక్ యూ. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంపైన చేసిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బచ్చినబోయిన దేవేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన చేసిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనబోయిన దేవేందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కానీ దాడులు చేసే విష సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయమైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవనం పైన బీజేపీ నాయకులు, కార్యకర్తలపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల్లాగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్తారు? గాంధేయవాదులమంటూ హింసను ప్రోత్సహిస్తున్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి క్షమాపణలు తెలపాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు భాస్కర్ నరసింహగౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు దాసోజు వెంకటాచారి, వంగరి రఘు, నందగిరి జగత్, గడ్డం స్వామి, జక్కర్తి విక్షపతి, ఉష్కాగుల గిరిబాబు, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఎలిజాల శ్రీను,
ఆతుకూరి రాములు, కొర్ర నరేందర్, బూసా శ్రీను, కట్కూరి వెంకటేష్, బద్దం యాదయ్య, ఆత్కూరు యాదగిరి, ఇంద్రసేనారెడ్డి, గుండా మల్లేష్, నవీన్ చారి, శ్రీకాంత్, చక్రి, సురేందర్, శంకర్, హతీరాం, మంజునాథ్, కోగూరు శ్రవణ్ కుమార్, నాగరాజు, వీరమల్ల శ్రీను, ఉప్పల నరేష్, బోడా శివ, జగన్, రాజు, సాయిరాం, బద్దం కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పేది తప్పు కాదు, కానీ ఇతరుల మీద దాడి చేయడము అది మంచి పద్ధతి కాదు. బుధవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫైళ్లను ధరణి పోర్టళ్లలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేతపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి ఫైళ్లను ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సక్సెషన్, మ్యూటేషన్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, ఎక్కువ రోజులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని అన్నారు. భూమి సమస్యలతో పాటు ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ సకాలంలో పరిష్కరించి సమస్యలు లేని కార్యాలయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రతి విషయంపై క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించే వాటిని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమస్య లేకున్నా పదే పదే సమర్పించే బోగస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరోసారి దరఖాస్తు చేయకుండా చర్య తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బండపాలెం గ్రామానికి చెందిన భూమి సమస్యపై వచ్చిన ఫిర్యాదుదారుతో మాట్లాడారు. భూమి మోకాపై ఉన్నవారు పట్టా వివరాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివాదం ఉన్న భూమి విషయంలో ఇరువైపులా నిరభ్యంతర ధృవపత్రాన్ని తీసుకొని భూమి మోకా మీద ఉన్నవారికి నిబంధనల ప్రకారం పట్టా చేయాలని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి సూచించారు. ఎంపీటీవీతో మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్యం కొరవకుండా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, డేటా ఎంట్రీ తదితర అంశాలపై సూచనలు చేశారు. తరచూ పాఠశాలలు, ఇతర సంస్థలు సందర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మనసూదన్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. చిట్యాల మండలంలోని పలు దుకాణాలు, గాలిపటాల విక్రయ కేంద్రాలలో బుధవారం అటవీ అధికారులు తనిఖీ నిర్వహించారు. అనంతరం చైనా మాంజా గాలిపటాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ మల్లారెడ్డి మాట్లాడారు. చిట్యాల మండలంలోని పలు దుకాణాలు, గాలిపటాలు విక్రయ కేంద్రాలలో బుధవారం అటవీ అధికారులు తనిఖీ నిర్వహించారు. చైనా మాంజా గాలిపటాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ మల్లారెడ్డి మాట్లాడుతూ చైనా మాంజాల వల్ల మనుషులతో పాటు పక్షులకు, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందన్నారు. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ దారం ప్రమాదమని భావించి జాతీయ హరిత ట్రిబ్యునల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధము విధించిందన్నారు. చైనా మాంజా దారాలు అమ్మకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల బీట్ ఆఫీసర్ మామిడి నరసింహ పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. ప్రతిరోజు తమ వాహనాల కండిషన్ చెక్ చేసుకోవాలని,
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, తక్కువ దూరం ఉన్న రాంగ్ రూట్లో ప్రయాణించవద్దని తెలిపారు. ఆటోలు కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేయాలన్నారు. అతివేగం ప్రమాదకరమని, జాతీయ రహదారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఆటోకు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా? నీది ఓకేనా? చెప్పనా? మన ఆటో డ్రైవర్ సోదరులు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనకి ఇచ్చిన ఆటో డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించాలి. ఆటో డ్రైవర్లందరూ కూడా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫస్ట్ బండికి ఉండాల్సిన కాగితాలు ఏవైతే ఉన్నాయో ఇది కాకుండా బస్ స్టాండ్ నుంచి మెయిన్ జంక్షన్ వల్ల మీరు ఇష్టం ఉన్నట్టు ఆటోలు సడన్గా తిప్పుతున్నారు, సడన్ తిరుగుతున్నారు, అడుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా పోతే ఇతర వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఒకటి అగ్రికల్చర్ మార్కెట్ ఒక ఆటో పడిపోయింది. అంబేద్కర్ మమ్మల్ని తెలియదు ఆటో వస్తుంది. ఆ గేట్లకి వెళ్తే ఒక ఆయన బైక్ తోటి వచ్చి ఆయన స్పీడ్ ఉన్నాడా, ఈయన స్పీడ్ ఉన్నాడా కానీ ఆటో కొడతాడు. మనం సీట్ బెల్ట్ కనుక పెట్టుకుంటే ఆ ఎయిర్ బెలూన్స్ అనేది ఓపెన్ అయితే మనం సేఫ్టీగా ఉంటాం. డ్రైవింగ్ చేసినప్పుడు అది ఎనీ డ్రైవింగ్, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, లారీ కావచ్చు, డీసీఎం కావచ్చు, ఎనీ వన్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ వాడొద్దు. ఇప్పుడు చూసిన రోడ్ల మీద సెల్ ఫోన్ ఇట్లా పెడతాడు, ఇలా పెట్టి నడుస్తూ ఉంటాడు. ఈ మెడ నరాలు పట్టుకుంటే ఆయన మీద పట్టుతాడు, దెబ్బలు తగ్గుతాయి, ఆయన చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. బండి నడిపేటప్పుడు ఎట్లా నడపాలా, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ముందు పోయే వాహనాలు చూడాలి. నడుచుకుంటూ పోతే వస్తారు, బర్రెలు వస్తాయి, ఊర్లు వస్తాయి. ఓవర్లోడింగ్ బండిలో ఏదైతే పర్మిటెడ్ ఉంటుందో, ఇప్పుడు రోజులు చిన్న వెహికల్స్ అనుకోండి, బాడీ లెవెలే ఉండాలి. ఒకటి రెండు ఇవి రెండు ఏవైతే ఉన్నాయో మొబైల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవి ఎంత డేంజర్ అంటే సూసైడ్ బాంబులను విన్నారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ ఒకటి నెల ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఈ భద్రతా మాసోత్సవాలని పెట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన ఆటో డ్రైవర్ సోదరులకు ఈ భద్రత గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఆటోకి కూడా ఉండాల్సిన డాక్యుమెంట్లు కంపల్సరీ తీసుకొని ఉండండి. ప్రతి ఒక్క ఆటో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ప్రతి డ్రైవర్ కూడా లైసెన్స్ అనేది కంపల్సరీ. లైసెన్స్ లేకుండా కనుక మీరు ఆటో నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు. అదొక పాయింట్. దాని తర్వాత మీరు ప్యాసింజర్లను ఎవరినైతే తీసుకెళ్తుంటారో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీ బండి ఎక్కుతారు. క్షేమంగా మమ్మల్ని మా ఇంటి దగ్గర దిగుతారనే ఉద్దేశంలో మీరు అంతే క్షేమంగా అంతే నమ్మకంతో మీ బండిలో కూర్చున్నటువంటి ప్యాసింజర్లను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చండి. హడావుడిలో పోయి బండి కింద పడేసి వాడిని ఓవర్టేక్ చేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటా హడావుడి చేయకండి. మీరు బండి బయటికి బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బి లైలయ్య చేతుల మీదుగా బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ క్యాలెండర్ను యాదగిరిగుట్టలోని తన నివాసంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య చేతుల మీదుగా బీసీ సంక్షేమ సంఘం
యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ క్యాలెండర్ను యాదగిరిగుట్టలోని తన నివాసంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి, ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పేరపు రాములు, తుర్కపల్లి మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్, నాయకులు దేవరకొండ నరసింహాచారి, గాజుల క్రాంతి కుమార్, సాబన్కార్ వెంకటేష్, అశోకాచారి, బొజ్జ సాంబేష్, శ్రీరామ్మూర్తి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీల నాయకుడు ఐలన్న గారి నాయకత్వం, బీసీల రాష్ట్ర నాయకుడు ఐలన్న గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ప్రజాక్షేత్రంలో నిలుస్తున్న సత్యన్యూస్ ఛానల్కి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందనలు తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సత్యన్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సత్యన్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్న ప్రజల యొక్క మన్నల్ని పొందిన సత్యన్యూస్ ఛానల్కు అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యన్యూస్ ఛానల్ టీం పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. మీకు హ్యాపీ న్యూ ఇయర్, సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణలో గజ్జల అనంతలక్ష్మి కృష్ణారెడ్డి దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణంలో గజ్జల అనంతలక్ష్మి కృష్ణారెడ్డి దంపతులు నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రజలంతా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అయ్యప్ప దీక్ష మాలధారణ ధరించిన భక్తులు నియమ నిబంధనలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడం వలన మానసిక ప్రశాంతత దొరకడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. మహాపడిపూజ జరుగుతున్న ప్రాంతమంతా భక్తి పాటలతో మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏవి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, గురుస్వాములు, నరసింహాచారి, శ్రీను, కోట రఘునందన్, కర్ణాటి నాగరాజు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు, మాజీ సర్పంచ్ మలికిరెడ్డి చంద్రారెడ్డి, ఈద శేఖర్, దేవిరెడ్డి, సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ నాయకులు పానగంటి వెంకటయ్య గౌడ్, ఎదుళ్ల రాములు, గాదెపాక రమేష్, అయ్యప్ప మాలధారణ భక్తులు తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం ఇరుముడి కార్యక్రమాన్ని పాడి పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచినందుకు గాను, అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి 12,000 ఇస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కొరకు 1,800 కోట్ల రూపాయల నిధులు కేబినెట్ మీటింగ్లో విడుదల చేసిన ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ట్రిబుల్-ఆర్ కొరకు విశేషంగా కృషి చేసి టెండర్ దశకు తెచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈ రేసింగ్ ముఖ్యం కానీ
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతన్నలను ఆదుకోవడం ముఖ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో 30% అనగా దాదాపు 63,000 కోట్ల రైతుల కొరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పు చేయకపోతే కేసులకు ఎందుకు భయపడుతున్నారని, ఆయనకి నిద్రలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసునే కనబడుతున్నట్లు ఉందన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అందుకే కేటీఆర్ పైన విచారణ జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐతగోని స్వామిగౌడ్, నాగులవంచ వెంకటేశ్వరరావు, దుబ్బ అశోక్ సుందర్, మోనాసు వెంకన్న, మందడి మధుసూదన్ రెడ్డి, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, శ్రీరామదాసు, హరికృష్ణ, చిలకరాజు శ్రీనివాస్, వలిశెట్టి మల్లయ్య, రేగట్టె సైదులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో, వారి సహాయ సహకారాలతో నేను ఒక 3 నెలల ముందు తెలంగాణకు సంబంధించిన పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా మంత్రివర్యులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు నా ధన్యవాదాలు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పాడి రైతుల పక్షాన వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా, నాకు ఇచ్చిన టెన్యూర్లో ఖచ్చితంగా నేను పాడి పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో విజయ డైరీ ఏదైతుందో దాని బాగు కోసం అని చెప్పేసి శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. డైరీకి సంబంధించినంత వరకు సుమారు నిన్నటి రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా 4,10,000 లీటర్ల వరకు మన పాల సేకరణ జరుగుతూ ఉంది. ఈ సంస్థ తరఫున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులందరికీ కూడా దేశంలోకెల్లా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క కోఆపరేటివ్ రంగంలో ఎవ్వరు కూడా చెల్లించినటువంటి హయ్యెస్ట్ ధర ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పాడి రైతాంగానికి మనం చెల్లిస్తూ ఉన్నాము. సుమారు ప్రతి లీటర్కి 41 రూపాయల నుంచి 42 రూపాయలు ప్రతి లీటర్కి ఆవు పాలకు మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. బర్రెపాలకు మట్టుకు సుమారు 47 నుంచి 48 రూపాయల దాకా బర్రెపాలకు కూడా మనము ధర చెల్లిస్తూ ఉన్నాం. ధర బాగున్నందున మనకు పాల ఉత్పత్తి పెరిగింది, దాంతోపాటు పాల సరఫరా కూడా పెరిగింది. కాకపోతే అమ్మకాలు దానికి అనుగుణంగా పెరగలేదు. దీనివల్ల ప్రతిరోజు సుమారు మనకు 1,00,000 లీటర్ల పైన 1,50,000 లీటర్లు మొన్న నవంబర్ మాసంలో ఒకనొక టైంలో 1,50,000 లీటర్ల పాలు ఎక్సెస్ రావడం, దానివల్ల కన్వర్షన్ కోసం అని చెప్పేసి ఆ పాలను పంపడం, దానివల్ల సంస్థ మీద ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యా, ప్రతిరోజు మనం మంచి ధరిస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన మనకు ప్రతిరోజు మనము అమ్మంగా మిగిలిన పాలు 1,50,000 లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి. మరి వీటిని ఏం చేద్దాం? ఎందుకంటే దీనివల్ల సంస్థకు ఆర్థికంగా ప్రతిరోజు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి నోటీసు తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు ఒక జీవో నెంబర్ 45 పాస్ చేయడం జరిగింది. ఈ జీవో ఏం చెప్తుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కానీ, అంటే గురుకులాలు కానీ, హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఏవైనా సరే ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినంత వరకు ఎక్కడ పాల కన్సంప్షన్ ఉన్నా, ఎవరు పాలు వాడినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలన్నీ కూడా విజయ డైరీకి సంబంధించిన పాలే కొనాలి అనే ఒక జీవోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అది తీసుకురావడం వల్ల ప్రతిరోజు సుమారు మనకు 45,000 నుంచి 50,000 లీటర్ల వరకు పాల సేల్ అనేది పెరిగింది. దానివల్ల కొద్దిగా మన నష్టాలు తగ్గేదానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మనము విజయ డైరీ పాలనే వాడాలని చెప్పేసి ఇంకో నిర్ణయం తీసుకోవడం, దానివల్ల ప్రతిరోజు ఇంకొక 50,000 లీటర్ల వరకు పాలను కూడా మనము సంస్థ తరఫున విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ప్రతిరోజు నాణ్యమైన పాలను పిల్లలకు, బాలింతలకు మనం ఇవ్వడం జరుగుతోంది. కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మట్టుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి, ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ. గడిచిన సంవత్సరంలో సుమారు 63,000 కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి, రైతులకు బోనస్ అయితేనేమి, ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి, అనేక విధాలుగా మనం రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి
ఫార్మర్స్ గురించి, రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తుంది. ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు. ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే. ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ 2025 సంవత్సరం క్యాలెండర్ను బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో రాష్ట్ర రహదారుల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ 2025 సంవత్సరం క్యాలెండర్ను బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో రాష్ట్ర రహదారులు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తుందని చెప్పారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్న సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ను అభినందించారు. డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ 2009లో ప్రారంభమైన సమాచార హక్కు పరిరక్షణ సమితి సమాచార హక్కు చట్టంపై, సామాజిక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తుందని చెప్పారు. సమాచార హక్కు పరిరక్షణ సమితితో పాటు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగే సదస్సులు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టంపై, ఎన్నికలపై, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్, విశ్రాంత IAS అధికారి డాక్టర్ పి ధర్మరాజు, హైకోర్టు న్యాయవాది లుక్మాన్ అలీ, మెట్టు మధు, కలవాల హరికృష్ణ, గండెల నాగార్జున, సురేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో వాగులో చెక్ డ్యాం నిర్మాణం కోసం 3,46,60,000 రూపాయల నిధులతో, ఆలేరులో 50 లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనం, గుండ్లగూడెం, టంగుటూరు, సారాజిపేట గ్రామాలలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ప్రభుత్వ ఎమ్మెల్యే బి లేలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ZPHS స్కూల్ మైదానంలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి స్మారక క్రీడలలో భాగంగా జనవరి 6న ప్రారంభమై బుధవారం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, CPI రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, TPCC రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ పాల్గొని వివిధ ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, DEO సత్యనారాయణ, MEO లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ K లక్ష్మి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దాసరి మంజుల, ఆరుట్ల ఫౌండేషన్ చైర్మన్ సుశీలాదేవి, ఆర్గనైజ్ కన్వీనర్ పూల నాగయ్య, కో కన్వీనర్ గడసంతల మధుసూదన్, పోరెడ్డి రంగయ్య, NCC అధికారి దూడల వెంకటేష్, ఆరుట్ల శ్రీకాంత్, మమత, BRS పార్టీ పట్టణ అధ్యక్షులు పుట్నా మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు MA ఎజాజ్, CPI జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి గారు వారి వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నది. ఆనాటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ మరి ఎవరైనా ఈ రామచంద్రారెడ్డి గారి కానీ కమలాదేవి గారు కానీ అత్యంత గౌరవం ఇచ్చి వారి మాటను గౌరవించి శాసనసభలో వారు ఇచ్చే ఉపన్యాసాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా దానికి ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అలాంటి ఆదర్శ దంపతులు, ఆదర్శ నాయకులు మరి ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందించి ఒక మరి సుశీలాదేవి గారు ఈ ఫౌండేషన్ గత 25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో, అనేక సామాజిక కార్యక్రమాలతో ఈ ఫౌండేషన్ నిర్వహిస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకు కావాలంటే అప్రిషియేషన్ రాదు. అప్రిషియేషన్ రావాలంటే త్యాగం ఉండాలి. త్యాగం ఉంటే తప్ప అప్రిషియేషన్ రాదు. ఎవరు కూడా మనం మెచ్చుకోరు. కాబట్టి జీవితంలో ఒక చరిత్రకారుడిగా రావాలంటే ఖచ్చితంగా త్యాగం ఉండాలని సందర్భంగా తెలియజేస్తాను. వారి స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరియు పీడీలందరికీ, సహాయ సిబ్బంది, గ్రౌండ్ క్లీన్గా ఉంచిన సఫాయి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరన్నా పేరు మెన్షన్ చేయకుంటే నన్ను క్షమించాలి. పెద్దలు చాలా వివరించారు. ఆనాటి స్వతంత్ర పోరాటంలో స్ఫూర్తిని పెట్టినటువంటి ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి గారు తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఒక సైడు పెన్ను, ఒక సైడు గన్ను పట్టుకొని కొట్లాడేటటువంటి చరిత్ర ఇంకా మన తరాలకు ఆదర్శంగా ఉండాలి. వాళ్ళను స్ఫూర్తి తీసుకొని మనము ముందుకు పోవాలి. వాళ్ళ స్ఫూర్తి భావి తరాలకు పునాదులు పడాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా ఇంకా వాళ్ళ స్ఫూర్తిని, వాళ్ళ ఘనకీర్తిని, ఆలేరు మనుగడను ఒక తెలంగాణ కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఘనకీర్తిగా, ఒక మహిళగా 3 సార్లు మన ఈ తెలంగాణ ఆలేరు గడ్డ నుంచి ఒక మహిళగా విజయం సాధించినటువంటి ఘనత ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రతిపక్ష నాయకురాలుగా పేరు తెచ్చినటువంటి గొప్ప మహిళ ఆరుట్ల కమలాదేవి గారు. నిజంగా క్రీడా స్ఫూర్తితోటి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రీడల కోసం ఈ ప్రజాప్రభుత్వం కూడా పెద్దపీట వేసి మీరందరూ ఒలింపిక్ స్థాయిలో మంచి విజయాలు సాధించాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్దపీట వేస్తుంది. తప్పకుండా అన్ని రంగాల్లో ఆలేరును ముందుంచడానికి ఎలాగైతే పెద్దలు చెప్పినట్టుగా ఒక స్ఫూర్తితోటి ముందుకు పోయి ఇలా ఆరుట్ల కమలాదేవి, రామచంద్రరెడ్డి గారు ఇక్కడ భౌతికంగా లేకపోవచ్చు, కానీ వాళ్ళ కీర్తి, వాళ్ళ కష్టం, వాళ్ళ స్ఫూర్తి మనందరికీ ఆదర్శంగా ఉంది. కాబట్టి మనం కూడా అదే బాటలో నడిచి వాళ్ళ ఆశయాలను సాధించినప్పుడే వాళ్ళకు నిజమైన. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిపిడిఓకు ఫోన్ కాల్ చేసి నేను మంత్రి పర్సనల్ పిఏ అంటూ బెదిరింపులకు పాల్పడిన పంది యాదగిరిని బుధవారం కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిపిడిఓకు ఫోన్ కాల్ చేసి నేను మంత్రి పర్సనల్ పిఏ అంటూ బెదిరింపులకు పాల్పడిన పంది యాదగిరిని ఎట్టకేలకు బుధవారం కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అతనిపై గతంలో నేరేడు చెర్లలో 2 కేసులు, హుజూర్ నగర్లో 2 కేసులు, మేళ్ల చెరువులో 1 కేసు, కోదాడలో 1 కేసు నమోదు అయ్యాయని తెలిపారు. ఇతను వేరే వారి పేరు మీద సిమ్ములు తీసుకొని అంగన్వాడీ సూపర్వైజర్లను, ఐసిడిఎస్ సూపర్వైజర్లను కూడా వేధించేవాడని, అతనిపై పీడీ యాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు. మీకు తెలుసు, గత 2 నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు
సెన్సేషనలిజం న్యూస్ చేశారు. ఒక చిన్న వ్యక్తి మంత్రి మన హుజూర్నగర్ గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి, అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళని మభ్యపెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు. అది మంత్రి గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సేషనల్ చేశారు. సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ 1వ తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది. స్థానిక ఫిర్యాదురాలు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు. సో ఆ కేసు దర్యాప్తు టౌన్ సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి, టౌన్ సిఏ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దీనికి ఇది టెక్నికల్తో ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక 40-45 రోజులు అకుంఠిత దీక్షతో వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు, 24 years. ఈయన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్ చెందినవాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారు. ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్యపెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు అన్నాగం వేశారు. సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ 6 కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కోదాడ డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు చెరువులో 2 కేసులు, హుజూర్నగర్లో 1 కేసు, మేళ్ళ చెరువులో 1 కేసు, అదేవిధంగా కోదాడ టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది. పరిగిలో కూడా 1 కేసు. మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత 4-5 నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకు వచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాం. దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకు ఓకే. పాస్పోర్ట్ ఫోటో ఉంది, అది అందరికి తెలియాలి. కాకపోతే మనం ఇచ్చినట్టు వాళ్ళ సోర్స్ ద్వారా వాళ్ళు మరిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి విద్యార్థులు ఉపాధ్యాయులు స్టడీ టూర్ విద్యా వైజ్ఞానిక యాత్రలో భాగంగా బుధవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. మర్రిగూడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి విద్యార్థులు ఉపాధ్యాయులు స్టడీ టూర్ విద్యా వైజ్ఞానిక యాత్రలో భాగంగా బుధవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక అద్భుత కళాఖండమని, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని, ముఖ్యంగా సినిమా మేకింగ్, లేజర్ షో, స్టంట్, బాహుబలి సెట్టింగ్ పిల్లలకు ఆకట్టుకున్నాయని అన్నారు. ఈ స్టడీ టూర్లో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, మీనా, అమీనా విద్యార్థులు పాల్గొన్నారు. మేము నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి నుంచి ప్రాథమిక పాఠశాల తరపున స్టేట్ తెలంగాణ మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో మేము విజిట్ చేస్తుంటే మాకు కనిపించిన దృశ్యాలు కానీ మేము చూసినటువంటి మంచి ప్రకృతి అందాలు కానీ చాలా బాగున్నాయి. మాకు చాలా నచ్చిందండి. మా పిల్లలంతా ఎంతో ఎంజాయ్ చేశారు. కొన్ని స్టంట్స్కి సంబంధించిన చిత్రాలను చూడటం జరిగింది. ఇకపోతే కొన్ని డ్యాన్సులకు సంబంధించినవి పిల్లలకి చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించిందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మా ప్రధానోపాధ్యాయులు గారు మాట్లాడతారు. మాది తెలంగాణ రాష్ట్రము
నల్లగొండ జిల్లా మరిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల మాది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. నా పేరు ఉదావత లచ్చిరామ్. మా ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు స్టడీ టూర్లో భాగంగా విద్యా వైజ్ఞానిక యాత్రకు రామోజీ ఫిలిం సిటీకి రావడం జరిగింది. మరి రామోజీ ఫిలిం సిటీ ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. ఫస్ట్ రాగానే మ్యాజిక్ షో, స్టంట్ షో, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్ చేయడం అంటే ఇదేనా, ఇట్లా ఉంటుందా, ఎంత మ్యాజిక్ ఉంటుంది దీంట్లో, ఎంత అద్భుతం ఉంటుందనే విషయాన్ని మనకు అద్భుతంగా చూపించారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింగం అనే హోటల్ ఉంది. ఆ హోటల్లో చాలా అద్భుతంగా భోజనము ఉంది, వంటకాలు బాగున్నాయి. పిల్లలంతా కూడా ఎంజాయ్ చేసి తిన్నారు. ఇప్పుడు చూసినటువంటి ప్రదేశాలు ఒక ఎత్తు అయితే ఇంకా ఇప్పుడు చూడబోయేది మరింత అద్భుతంగా ఉంటాయి. సో రామోజీ రావుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు చాలామంది వస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీని చూడాలి. ఇక్కడ ఎక్కడెక్కడో వాళ్ళు వస్తున్నారు, మనం ఎందుకు చూడకూడదు? కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు కొంత కన్సెషన్ ఇచ్చి ఈ యొక్క కళాఖండాన్ని, అద్భుతాన్ని ప్రతి ఒక్క విద్యార్థి లోకాన్ని చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి, పేద పిల్లలు భరించలేరు. కాబట్టి కొంచెం ఆ విధంగా దృశ్యాన్ని చేసుకోవాలి. మరి మంజులత మేడం సంఘం హోటల్ ఫుడ్ బాగుందండి, ఫుడ్ బాగుంది, అద్భుతం కదా? ఓకే మేడం గారు. హెడ్లైన్స్ మరోసారి. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చెక్ డ్యాం నిర్మాణం కోసం 3,46,60,000 రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీజేపీ పార్టీ కార్యాలయం పైన చేసిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం. ధరణి దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా డ్రైవ్ మోడ్ లో పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. చైనా మాంజా గాలిపటాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎఫ్ఎస్ఓ మల్లారెడ్డి. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్న ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. బీసీ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్న సత్య న్యూస్ ఛానల్ ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందన్న సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి. పాడి పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతానన్న గుత్త అమిత్ రెడ్డి. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. క్రీడలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్ పిఎన్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కోదాడ పోలీసులు. రామోజీ ఫిలిం సిటీకి స్టడీ టూర్ కు వెళ్లిన దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.